శ్రీ గురుభ్యో నమః, శ్రీ గణేశన్ నమః, శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనం లలితా సహస్రనామ స్తోత్రనామాల ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీ మాత్రే నమః. 966 నామము నిన్నటి నామమే కంటిన్యూయేషన్ అండి. లెందిగా ఉండడం వల్ల ఈరోజు కూడా చేయడం జరుగుతుంది, తప్పకుండా చూడగలరు. 966 నామము లీలా వినోదిని. శ్రీమాత్రే నమః. లీలా ప్రపంచానికి క్రీడైన వినోదోహ్యస్య పద్మరాజస్య భార్య లీలఖ్య యోగా వశిష్ఠే ప్రసిద్ధ తం విశేష సత్కర్మాసు నోదాయ తిథివః లీలాదేవ్యా తపస సరస్వతి తోషితా సా తుష్టా తస్య జ్ఞానం తదద్భార్త్య జీవనం చ ప్రదాతిథి కథయాం విస్తారేణ వర్ణనాత్. దేవి పురాణే నామ నిర్వచన ధ్యాయే లక్ష్మీలాలనతో తొలితే నిర్వచన దర్శనాత్ లీలేత్యహన్మాత్రస్య భిన్నమానత్వం సృష్ట్యహత్య బ్రహ్మజననిత్య నాయో రేఖ నామత్వమిత్యాపి సువచ్చం. శ్రీమాత్రే నమః. లీలా వినోదిని ఆటలు వినోదంగా గలది. లీలాలు వినోదంగా గల ప్రపంచ సృష్టి అనేది క్రీడ ఆనందంగా గలది. పద్మరాజు భార్య లీలను సత్కర్మలు చేయుటకై మిక్కిలి ప్రేరేపించిన దేవి. బాలలీలలు వినోదంగా గలది లేదా ప్రపంచ సృష్టి అనేది క్రీడయే ఆనందంగా గలది. లేదా పద్మరాజు భార్య పేరు లీలాదేవి. ఈ లీల కథ యోగా వశిష్టంలో ప్రసిద్ధంగా గలదు. ఆ లీలను సత్కరములు చేయుట యందు విశేషంగా ప్రేరేపించినది. లీలాదేవి సరస్వతీదేవిని గురించి తప్ప మునరించెను. ఆ తపస్సు చే సంతోషించిన సరస్వతి ఆమెకు జ్ఞానమును, లీలాదేవి భర్తకు ఆవిర్భాగ్యమును కలిగించెను అను ఈ కథలో లీలా సత్కర్మలను చేయుట విపులంగా వర్ణింపబడి ఉన్నది. దేవి పురాణం నందు నామనిర్వచన ధ్యానమందు లక్ష్మీదేవిని లాలన చేయుటచే దేవికి లీలా అను నామము కలిగినది. లక్ష్మి అని చెప్పబడినది. దానిని ఆలోచింపగా లీలా అనున్నది ప్రత్యేకంగా నామంగా గ్రహించినట్లు తోచుచున్నది. అట్లు చేసినచో నామ సంఖ్య పెరిగిపోవును కనుక బ్రహ్మజనని అను 2 నామములను ఏకనామము చేసుకొనవలయునను 6 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 967 నామము సుమంగళి. 4 అక్షరముల నామం. ఈ నామం అమ్మవారికి నమస్కరించేటప్పుడు సుమంగళియాయ నమః అని చెప్పాలి. సుమంగళి సౌభాగ్యవతి లేదా ముత్తైదువ లేదా పుణ్యస్త్రీ. సుమంగళి అనే పదము కేవలము భారతదేశ ఐందవ జాతికి సంబంధించినది. ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్ లాంటి తెల్ల జాతికి ఈ మాటను గురించి అవగాహన కలగటం కష్టం. మెక్సికో, ఆఫ్రికాలలోని కొన్ని నల్ల జాతులలో కూడా కొంతవరకు దీనికి సంబంధించిన సాంప్రదాయము, సంస్కృతి ఉన్నాయి. వివాహం అయ్యి భర్త బ్రతికి ఉన్న స్త్రీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది మన భారతదేశంలో. అలా గుర్తింపబడడానికి గాను కొన్ని మంగళకరమైన చిహ్నాలు కూడా ఏర్పాటు చేశారు. వానిలో ప్రధానంగా 5 ఉన్నాయి. అవి 1 మంగళసూత్రము, 2 పసుపు కుంకుమ, 4 గాజులు, 5 కమ్మలు, చెవులకు పెట్టుకునే దుద్దులు మొదలైనవి. ఈ మంగళ చిహ్నాలున్న స్త్రీని సుమంగళి లేదా సుహాసిని లేదా పుణ్యస్త్రీ లేదా తెలుగులో ముత్తైదువ అని పిలుస్తారు. ఈ మంగళకర చిహ్నాలను ధరించే అర్హత, అవకాశాలను కలిగి ఉండడం స్త్రీలకు అత్యధికమైన భాగ్యంగా పరిగణిస్తారు. అందుకే ఇవి స్త్రీల సౌభాగ్యం అని, ఇవి ఉన్న స్త్రీలను సౌభాగ్యవతులని అంటారు. ఇటువంటి సౌభాగ్యవతులైన సుమంగళులందరి రూపంలోనూ ఉండేది ఈ లక్షణాలను సంపూర్ణంగా ఉన్న అమ్మవారే. విషం తిన్న మృత్యువు లేని మృత్యుంజయుడైన శివుని ఇల్లాలు కాబట్టి అమ్మవారు నిత్య సుమంగళి. ఈ నిత్య సుమంగళిని స్మరిస్తే చాలు సర్వ దౌర్భాగ్యాలు నశిస్తాయి. మనం ఎప్పుడూ చెడ్డ పనులు చేయకుండా మంచి పనులే మన చేత చేయబడాలంటే ఈ నిత్య సుమంగళి దేవతను పూజించాలి. వివాహానికి ముందు ఈ సుమంగళి దేవతను కుంకుమతో పూజించే స్త్రీలకు సౌభాగ్యం వర్ధిల్లుతుంది. 1 సౌభాగ్యవతులైన స్త్రీల రూపంలో ఉండున్నది. 2 శ్రీ విద్యా మంత్ర దీక్ష పరుల రూపంలో ఉండునదే. 3 విషం తిన్న భర్త కూడా మృత్యువు రాకుండా చేయగలిగిన నిత్య సౌభాగ్యవతి అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును.
సువాసిని స్వరూపురాలుగా పరబ్రహ్మ స్వరూపిణిగా చక్కని మంగళం గల సుమంగళి సువాసినికి సంధ్యా కనుకనే కేవల మామకమును అను వ్యాకరణ మాత్రం చేత సుమంగళ శబ్దం కంటే చేయగా సుమంగళి అను రూపము సిద్ధించును. లేదా గౌరదంతర్గత సంధ్యాయము అను సూత్రంచే సంధ్యావాచకమైన సుమంగళ శబ్దం కంటే చేయగా సుమంగళి అను రూపమగును. లేదా బ్రహ్మమే సుమంగళము విష్ణు పురాణం నందు పరబ్రహ్మమును వినినంత మాత్రం చేతనే ఆ పురుషులకు ఆ మంగళములన్నీ నశించును, శుభములన్నీ కలుగును. కనుక బ్రహ్మము మంగళమని చెప్పబడుచున్నది అని గలదు. బ్రహ్మస్వరూపురాలని అర్థము. ఆ త్రిస్మృతి యందు మాత్రం ప్రశస్త కార్యములను చేయుట, ఆ ప్రశస్త కార్యములను చేయకపోవుట అను ఈ రెండును కలిపి మంగళమని బ్రహ్మవేత్తలకు ఋషులు చెప్పుచున్నారని గలదు. అట్టి మంగళ స్వరూపురాలు 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 968 నామము సుఖకరి, 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సుఖకర్త్యాన్నమా అని చెప్పాలి. సుఖములను కరిగించుచున్నది. దేని పొందాలని మనము ఆస్తిపాస్తుల్లోనూ నోట్ల కట్టలను సంపాదించి పెట్టుకోవడానికి ప్రయత్నిస్తామో అటువంటి సుఖశాంతులను కలగజేస్తుంది అమ్మవారు. ఏ సుఖం పొందితే మిగిలిన సుఖాల మీద ధ్యాస కలగదో అటువంటి శాశ్వతమైన ముక్తిని కలగజేస్తుంది అమ్మవారు. అసలైన సుఖశాంతులను, అమూలమైన ముక్తిని కలగచేయునది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. ప్లీజ్ షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మొత్తం చేయండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.